హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హోమ్మేడ్ కేఎఫ్సీ ఎలా చేయాలో చూద్దాం రండి. రెండు పౌడర్లు యూస్ చేస్తూ హోమ్మేడ్ కేఎఫ్సీ ఎలా చేస్తానో మీరు ఒక లుక్ వేయండి. కేఎఫ్సీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకోవాలండి. దానిలోకి ఈ పౌడర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్యాకెట్లోని పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ 2 స్పూన్స్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంక ఇలా కలిపేటప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ కానీ ఇవేమీ అవసరం లేదండి. ఓన్లీ ఈ ప్యాకెట్లోని పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ మ్యాగ్నెట్ చేసుకొని ఉంచుకోవాలి. లేదు అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చాలు. ఈ కేఎఫ్సీ చికెన్ చేయడానికి కూలింగ్ వాటర్ కూడా కావాలండి. ఇది స్టార్ట్ చేసేటప్పుడే ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలోకి కూలింగ్ వాటర్ పెట్టేసుకొని ఉంచండి. అది కొంచెం కూలింగ్ అవుతూ ఉంటాయి. ఈ 1 అవర్ లోపు ఆ వాటర్ కూడా చాలా కూలింగ్ అవుతాయి. తర్వాత ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకోండి. ఈ కేఎఫ్సీలోకి మైదా పిండి కూడా అవసరం అవుతుందండి. ఇలా ఈ మైదా పిండిలోకి నేను చూపించిన విధంగా ఇదిగోండి క్రిస్పీ కాంజన్ బ్రెడ్ మిక్స్ అండి. ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. హాఫ్ కేజీ మైదా పిండిలోకి 2 స్పూన్స్ ఈ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మెయిన్ ఈ పౌడరేనండి. ఈ పౌడర్ ద్వారానే మనకి ఆ పొరలుగా అనేది వస్తుంది. ఇది ఎక్కువ కూడా వేయకూడదండి. హాఫ్ కేజీలోకి 2 స్పూన్స్ సరిపోతుంది. ఈ కలుపుకున్న పిండిలోనికి ఫస్ట్ ఒక పీస్ నేను చూపిస్తాను. రిమైనింగ్ మిగతా అన్ని పీసెస్ కూడా ఇలాగే చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఈ నానబెట్టుకున్న ఈ చికెన్ని తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం నానబెట్టుకున్న చికెన్ని మనం కలుపుకున్న ఈ పౌడర్లోనికి ఒకసారి పిండి పట్టించేసేసి ఇట్లా చిన్నగా దులుపుకొని డైరెక్ట్ ఆయిల్లో వేయకూడదండి. నేను చెప్పాను కదా కూలింగ్ వాటర్ అవసరం అవుతాయి అని. ఇప్పుడు ఆ గిన్నెలోనికి కూలింగ్ వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆ కూలింగ్ వాటర్ తీసుకొని కూలింగ్ వాటర్లో కొంచెం సేపు వేయాలి దాన్ని. అలా కొంచెం సేపు ఉంచిన తర్వాత ఆ పీస్ని మళ్ళీ వాటర్ అంతా కొంచెం తీసేసి మళ్ళీ అదే చికెన్ పీస్ని మనం ఉంచుకున్న పౌడర్లోనికి మళ్ళీ కోటింగ్ చేయాలండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం గట్టిగా పట్టించి ఆ చికెన్ ముక్కని ఇట్లా గట్టిగా విదిలించాలి. అప్పుడు మనకి పొరలుగా వస్తాయి. ఇట్లా విదిలించుకోకుండా మామూలుగా అలా పిండి వేస్తామంటే పకోడీలు వస్తాయండి, కేఎఫ్సీ రాదు. చూసారు కదా, అలా పొరలుగా రావాలి. మీరు అలా ఏమంటారు, మీరు ఏదైనా అనుకోండి, దులపడమో విదిలించడమో ఏదో ఒకటి. అలా గట్టిగా అలా దులుపుకుంటూ వేస్తే మనకి కేఎఫ్సీలో ఉండే ఆ పొరలుగా వస్తాయి కదండి, అలా వస్తాయి. లేదంటే ఖచ్చితంగా పకోడీలో వస్తాయి. ఇలా చేసిన పీస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మరీ హైలో ఉండకూడదు, మరీ లోలో ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అలాగే ఇప్పుడు రిమైనింగ్ ఉన్న పీసెస్ని కూడా మనం ఇందాక ఎలా అయితే చేసామో అలానే చేసుకోవాలండి. ఫస్ట్ పిండిలో వేసేసి మళ్ళీ కూలింగ్ వాటర్లో వేసుకొని తర్వాత మళ్ళీ పిండిలోకి పెట్టుకొని విదిలించి ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉంటే కేఎఫ్సీ మంచిగా వస్తాయి.
ఇంకోటి ఏంటంటే అండి, ఇలా మొత్తం పీసెస్ అన్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అసలు కదపకూడదండి వాటిని. ఎప్పుడు అంటే లాస్ట్ వరకు అలాగే ఉంచేయాలి. ఆ ప్యానంలో ఎంతవరకు పడతాయో అంతవరకే వేసి అలాగే ఉంచేయాలి. వెంటనే గరిట అనేది పెట్టకూడదు. అలా పెడితే అయితే పకోడీలు వస్తాయి. మొత్తం ఆ బొరలు అనేది మొత్తం పోతాయి. ఇంకా అందుకని అలా వేసి అది మొత్తం పీస్ అంతా గట్టి పడే వరకు అలాగే వదిలేయాలండి. గరిట అయితే పెట్టి తిప్పకూడదు వెంటనే, తర్వాత తిప్పుకోవాలి. చూసారు కదండి, అలా కదపకుండా అలానే ఉంచేసేయాలి కొంచెం సేపు. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అవి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చినాయో. బయట కొన్న KFC లాగానే వచ్చాయి చూడండి. అంతే అండి, ఇలా చేసుకోవాలి. ఈ రెసిపీ కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. తన పేరు బాను అండి. తను చాలా బాగా చేస్తుంది. ఇది నేను సెకండ్ టైం చేసినప్పుడు నాకు వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు పకోడీలో వచ్చాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను. తను నేను అడిగినప్పుడు కూడా ఫస్ట్ టైం ఇలా వచ్చినాయిరా, నాకు రావట్లేదు అని అంటే కూడా తనైతే ఇదే చెప్పింది. అక్క, ఫస్ట్ పిండి పట్టించే విధానంలోనే ఉంటుంది అక్క. ఆ పిండి అయితే మనం ఎంత గట్టిగా విదిలించి చేస్తామో అప్పుడే ఆ పొరలు అనేవి మంచిగా వస్తాయి అక్క, లేకపోతే రావు అనేసి చెప్పింది. అవునారా అని నేను అనుకున్నాను. కానీ ఆ పిండి వేస్తున్నప్పుడు కిచెన్ అంతా చాలా పిండి పిండి అయిపోతుంది. కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుందిలేండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇవి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే బర్త్డేస్ ఫంక్షన్ కానీ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.